ముడుతూర్ గోపాలన్ రామచంద్రన్ గారు తమిళనాడు రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రి. ఆయన తమిళనాడులోని పలక్కడ్లో జన్మించారు. రామచంద్రన్ గారిని ఎంజీఆర్ గారు అని కూడా పిలుస్తారు. ఆయన 1953 సంవత్సరంకి ముందు కాంగ్రెస్లో ఒక సభ్యునిగా ఉండేవాళ్ళు. 1953 సంవత్సరంలో ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం అనే రాజకీయ పార్టీలో చేరారు. ఆయన సిఎన్ అన్నాదురై గారి ఆధ్వర్యంలో డిఎంకే పార్టీలో చేరారు. 1962 సంవత్సరంలో ఎంజీఆర్ గారు తమిళనాడు శాసన మండలికి ఎంపికయ్యారు. 1967 సంవత్సరంలో ఎంజీఆర్ గారు తమిళనాడు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాని తర్వాత సిఎన్ అన్నాదురై గారు మరణించిన తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ఎం కరుణానిధి గారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఎం కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ నుంచి కోశాధికారిగా ఉన్నారు. దాని తర్వాత ఎంజీఆర్ గారు మరియు ఎం కరుణానిధి గారికి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీని వదిలిపెట్టి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత 1977 సంవత్సరంలో ఆ కొత్త రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. 1977 జూన్ 30న ఎంజీఆర్ గారు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1987 సంవత్సరంలో ఎంజీఆర్ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత్ రత్న దక్కింది. చెన్నైలోని మెరీనా బీచ్లో ఎంజీఆర్ గారి సమాధి ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.